ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమితో ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి అర్ధభాగంలో కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అంటే 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానాన్ని ఆక్రమించింది. సెకండ్ హాఫ్లో తొలి మ్యాచ్లో కూడా ఆర్సీబీ గెలుపు లయను అందుకోలేకపోయింది. అందుకే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్లోకి వెళ్ళదని అందరూ భావించారు. ఎందుకంటే మే 3న ప్రచురించిన పాయింట్ల పట్టికలో ఆర్సీబీ జట్టు 10వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్సీబీ జట్టు పునరాగమనం మాత్రమే అద్భుతంగా ఉండకూడదు. ఎందుకంటే గత 15 రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో అందరి లెక్కలను తలకిందులు చేసింది. తొలి 8 మ్యాచ్ల్లో కేవలం ఒక గేమ్ గెలిచిన ఆర్సీబీ వరుసగా 6 విజయాలు నమోదు చేసి అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీంతో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప పునరాగమనం చేసింది. దీంతో అసాధ్యమైనది ఏదీ లేదని ఆర్సీబీ మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధించిన ఆర్సీబీ మరో డూ ఆర్ డై మ్యాచ్ను ఎదుర్కొంటుంది. మే 22న అహ్మదాబాద్లో జరిగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే క్వాలిఫైయర్ 2కు అర్హత సాధిస్తుంది. మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ చేరుతుందో లేదో వేచి చూడాలి.